హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించే వీడియో అయితే చాలామందికి కేక్స్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి చిన్నవే కానీ వాళ్ళ మనసుకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో వాళ్ళలాగా ఫ్లాట్గా ఎందుకు రాలేదు, నా కేక్ ఎందుకు పైన క్రాక్స్ లాగా వచ్చింది, నా కేక్ ఎందుకు లోపలికి వెళ్ళిపోయింది, మధ్యలో ముద్దు ముద్దుగా ఉంది. ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను మీ అందరికీ చాలా క్లియర్గా ఏ ప్రాబ్లం దేనికి వస్తుందో చెబుతాను. నెక్స్ట్ టైం మీరు అవన్నీ గుర్తుపెట్టుకొని ఆ ప్రాబ్లం రాకుండా నివారణ అన్నది చేసుకోవచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం చాలామందికి వచ్చేది, కేక్స్ పైన ఈ విధంగా క్రాక్స్ వస్తాయి. అది చిన్నగా అయినా సరే, పెద్దగా అయినా సరే. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ పైన లేయర్ని కట్ చేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కేక్ అనేది చిన్నగా అయిపోతుంది. అసలు ఈ క్రాక్స్ ఏ విధంగా వస్తున్నాయని తెలిస్తే మనము ఆ కేక్ని కట్ చేసే పని ఉండదు, కేక్ వేస్ట్ కూడా అవ్వదు. ఈ క్రాక్స్ అన్నవి కేక్ పైన ఎందుకు వస్తాయంటే, మనం కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు చాలా ఓవర్గా మిక్స్ చేయడం వల్ల ఇలా క్రాక్స్ అన్నవి వస్తాయన్నమాట. ఎప్పుడైనా సరే మనం కలిపేటప్పుడు నేను చెబుతూ ఉంటాను కదా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి, ఎక్కువగా ఓవర్గా కలపొద్దు అని చెప్తాను కదా. అది కూడా ఎప్పుడైనా స్పాచులా యూస్ చేసి కలిపేటప్పుడు ఆ విధంగా కలపమని చెప్తాను. లేదు, బీటర్ సహాయంతో మిక్స్ చేసేటప్పుడు ఆ విధంగా బీటర్ని స్లోలో పెట్టుకొని బీట్ చేయమని చెప్తాను. నేను ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో ఏ విధంగా అయితే నేను చూపిస్తానో మీరు ఆ విధంగా చేస్తే మీ కేక్స్ మీద ఇటువంటి క్రాక్స్ అయితే మటుకు అస్సలు రావన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మీరు కేక్ చేస్తున్నప్పుడు మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మటుకు బ్యాటర్ని కొద్దిగా నెమ్మదిగా కలపండి. మీరు కూడా ఫ్లాట్గా చక్కగా బ్యూటిఫుల్గా కేక్ అనేది తయారు చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 2. ఇది చాలామందికి వస్తూ ఉంటాయి. ఇలా కొండల్లాగా కేక్స్ పైన ఒక డోమ్ షేప్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. దీన్నే పీక్ ఆన్ టాప్ అని కూడా అంటారు. ఇది ఎందుకు వస్తుందో కొన్ని పాయింట్స్ అన్నవి చెప్తాను. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో మీరు తెలుసుకోవాలి. మైదా పర్సంటేజ్ ఎక్కువైనా, అంటే నేను చెప్పిన కొలతల కన్నా కొద్దిగా మైదా అన్నది అటు ఇటుగా ఎక్కువ వేసినా సరే ఈ విధమైన ప్రాబ్లం అన్నది వస్తుంది. మరొక ప్రాబ్లం, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నది ఎక్కువ వేసేసినా సరే ఈ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది నా కేక్ ఇంకా స్పాంజీగా ఉండాలి, చాలా దూదులాగా ఉండాలని చెప్పి ఎక్కువ మోతాదులో వేసేస్తూ ఉంటారు. ఈ రెండిట్లో వేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, దానిలో నుంచి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయ్యి ఒకేసారి కేక్ రేజ్ అవుతుంది పైకి. బాగా రేజ్ అయ్యి ఏమవుతుంది, ఒక్కసారి బీటలాగా వాలి ఆ తర్వాత ఇలా ఒక కొండలాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన తర్వాత అప్పుడు మాకు అనిపిస్తుంది, అయ్యో ఏంటి కేక్ ఏంటి ఇలా అయిపోయింది, ఇలా కొండలాగా అయిపోయింది అని చెప్పి. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే, మన కేక్ బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయడం. ఓవర్గా మిక్స్ చేస్తే బీట్లు వస్తాయని చెప్పారు కదా, మరి ఓవర్గా మిక్స్ చేస్తే ఇలా అవుతుందని కూడా చెప్తున్నారు అని మీకు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే కేక్ని కలిపే విధంగానే మన బ్యాటర్ని అన్నది కలిపితే మన కేక్స్ అనేవి ఫ్లాట్గా వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అని అనుకుంటే కేక్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా చేయండి. చాలా కంగారుగా కానీ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలోకి వచ్చేసాం. ఈ ప్రాబ్లం ఒక్కసారి మీలో ఎంతమందికి వచ్చిందో ఒక్కసారి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. కేక్ చక్కగా బేక్ అవుతుంది, కానీ ఎట్ లాస్ట్ మన కేక్ మధ్యలో ఆ మిడిల్లో లోపలికి డంప్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఒకసారి మనసు ఏమనిపిస్తుంది, అయ్యో ఇంత టైం బేక్ చేశాను, ఇదేంటి ఇలా కిందకి ఇలా మధ్యలోకి వెళ్ళిపోయింది అని చాలామంది మరలా కేక్ అనేది చేయడానికి కూడా ఇష్టం లేకుండా చేసేస్తుంది ఈ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, టిన్ సైజ్ అన్నది ఎగ్జాక్ట్గా తీసుకోకపోవడం వల్ల. నేను రెసిపీకి చెబుతూనే ఉంటాను, ఈ రెసిపీకి మీరు టిన్ వాడండి అని. ఎందుకు చెప్తాను, మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి టిన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మన ఇంట్లో ఉన్న ఏదో ఒక టిన్లో వేసేస్తే మీకు ఇందులో ఏదో ఒక ప్రాబ్లం అన్నది వస్తూ ఉంటుంది. అందుకే ఎగ్జాక్ట్ టిన్స్ అన్నవి తీసుకోవాలి. నెక్స్ట్, ఎగ్జాక్ట్ మెజరింగ్స్. నేను
కొలతలన్నీ కరెక్ట్గా ఇస్తాను. 1 కప్పు, అరకప్పు, పావు కప్పు అని చెప్పి మీరు పర్ఫెక్ట్గా నేను ఎలా అయితే ఇస్తున్నానో అలాగే తీసుకోండి. మెజరింగ్స్ తప్పైనా సరే మీకు ఇలా ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? బేక్ చేస్తున్నప్పుడు అయ్యిందా లేదా అయ్యిందా లేదా అని చెప్పి కుక్కర్ని టప్పని ఓపెన్ చేసేయడం. లేదు అంటే మన అవన్ డోర్ను కూడా వెంటనే పట్టుకొని లాగుతారు. అలా లాగిన వెంటనే లోపలికి బయటనున్న గాలి వెళ్ళి కూడా మీ కేక్స్ అనేవి ఇలా సింక్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఎగ్జాక్ట్ టైం అన్నది మీరు పెట్టుకొని అప్పుడే మీ కేక్ అయిందా లేదా అన్నది చూడండి. అప్పుడు మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4. ఈ ప్రాబ్లం ఏంటంటే మీ కేక్ చేసేస్తాం. అన్నీ చక్కగా పర్ఫెక్ట్‌గా ఎక్కడ బీటలు రావు, ఏమీ రావు. కానీ వచ్చేదల్లా ఏంటంటే పైన మొత్తం చెమ్మగా ఉండడం, పైన అంటుకోవడం. అంటే మీ చెయ్యి ఇలా పెట్టి చూస్తే మీ చేతికి స్టిక్కీ లాగా ఉంటుంది. అది ఎందువల్ల అని చెప్పి చాలామందికి నేను కామెంట్ సెక్షన్‌లో చాలామందికి ఆన్సర్స్ అయితే చేశాను. ఇక్కడ కూడా చెబుతాను వినండి. మనం కేక్స్‌లో పంచదారను వేస్తాం కదా! పంచదార పొడి వేసినా నార్మల్‌గా కొంతమంది డైరెక్ట్ పంచదారనే వేస్తారు. అలా వేసినప్పుడు బాగా మిక్స్ చేయండి. అంటే మీరు ఒకవేళ ఎగ్స్‌లో వేసినా, కర్డ్‌లో వేసినా, ఎందులో వేసినా బాగా దాన్ని కలపాలి, కరగాలి. అలా కాకుండా ఓకేలే అది కరిగిపోయింది అనుకొని మనం కేక్ టిన్‌లో వేసి కేక్‌ని బేక్ కూడా చేసేస్తాం. బేక్ అయిపోయిన తర్వాత పైన ఈ విధంగా చెమ్మగా ఉంది అంటే ఆ షుగర్ అంతా క్యారమలైజ్ అవుతుందన్నమాట. అంటే బాగా కరగలేదు. వన్స్ మనం బేకింగ్‌కి పెట్టినప్పుడు ఏమవుతుంది? మొత్తం అంతా క్యారమెల్ లాగా అవుతుంది. అలా అయిన తర్వాత వచ్చే రిజల్టే మన చేతికి ఆ స్టిక్కీ లాగా తగలడం అనమాట. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 5. కేక్ చుట్టూ అంతా బేక్ అయిపోతుంది. మధ్యలో మటుకు అలా ముద్దలాగా ఉండిపోతుంది. అంటే కుక్కే అవ్వట్లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈ విధంగానే వాళ్ళకి మధ్యలో ఉండిపోతుందనమాట. ఇది ఎందువల్ల అంటే మన కేక్ బ్యాటర్ అనేది కలుపుతాం కదా! అప్పుడు లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే మిల్క్ వేయొచ్చు, తర్వాత బటర్ మిల్క్ వేయొచ్చు. ఇలాంటివన్నీ వేస్తాం కదా! వాటిని లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అవి కొద్దిగా ఎక్కువ మోతాదులో వేసేసినా ఇలా బ్యాటర్ రన్నీగా అయ్యి బేక్ అయిన తర్వాత ఇలా మధ్యలో ముద్దలాగా ఉండిపోతుంది. అదొక రీజన్. మరొక రీజన్ ఏంటంటే మన కేక్ బేక్ చేసినప్పుడు ప్రీహీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీహీట్ చేయకుండా చాలామంది కుక్కర్‌ని ఆన్ చేసి ఆ విధంగా మన కేక్ టిన్ పెట్టేసి బేక్ చేస్తారు. అస్సలు కేక్ గంటలు అయిపోద్ది కానీ కేక్ బేక్ అవ్వదనమాట. అయిందా లేదా అనేది చూస్తే ఇలా మధ్యలో ఒక ముద్దలాగా ఉండిపోద్ది. అస్సలు బేక్ అవ్వదు. అండర్ బేక్‌లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఓవెన్‌లో చేయండి, ఓటీజీలో చేయండి, కుక్కర్‌లో చేయండి. ప్రీహీట్ అనేది చాలా ఇంపార్టెంట్ కేక్స్ చేస్తున్నప్పుడు. అప్పుడు మీ కేక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా బేక్ అవుతాయి. ఇలా అండర్ బేక్‌లో అయితే మటుకు అస్సలు అవ్వవు. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 6. ఈ ప్రాబ్లం అన్నది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ ఎందువల్ల వస్తుందో తెలుసుకోండి. ఇలా కేక్ మనం చేసిన తర్వాత హోల్స్ లాగా వస్తూ ఉంటాయి. అవి కనబడకుండా మనం ఐసింగ్ వేసి కవర్ చేసేస్తూ ఉంటారు. కానీ అవి ఎందుకు వస్తున్నాయి అన్నది తెలుసుకోవాలి కదా! ఇది ఎందుకు వస్తాయంటే మనం కేక్ బ్యాటర్ వేసిన తర్వాత చక్కగా ట్యాప్ చేయలేదనుకోండి, అంటే కేక్ టిన్ని ఒక్కసారిగా టప్ అని కిందకి ఇలాగా మనం ట్యాప్ లాగా చేస్తాం కదా! అలా చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ పైకి వెళ్ళిపోయి చక్కగా ఈవెన్‌గా బేక్ అవుతుంది. మరొక ప్రాబ్లం ఏంటంటే మైదాలో గ్లూటెన్ ఉంటుంది. దాన్ని సమంగా మనం మిక్స్ చేయాలి. అంటే కేక్ బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేయాలి. అలా చేయకపోయినా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇలా హోల్స్ రావడానికి వేరొక ప్రాబ్లం కూడా ఉంది. మనం ఒకవేళ బేకింగ్ పౌడర్ చెప్పిన దానికన్నా ఎక్కువ వేసేస్తే కార్బన్ డయాక్సైడ్ అనే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవ్వడం వల్ల ఎయిర్ సెల్స్ అనేవి బాగా ప్రొడ్యూస్ అయ్యి ఇలా హోల్స్ అనేవి పడతా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ చిన్నది ఎక్కువైనా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. బేకింగ్ అన్నదే సైన్స్. బేకింగ్ గురించి బాగా తెలుసుకుంటే మనం చక్కగా కేక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఏ ప్రాబ్లం అనేది రాకుండా చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 7. కేక్ ఎప్పుడైనా ఎలా ఉండాలి? చక్కగా దూదులాగా, స్పాంజీగా, పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలా కాకుండా ఇలా డెన్స్‌గా, బరువుగా అసలు ఇది కేకేనా అనిపించినట్టు అస్సలు ఉండకూడదు.
ఇలా ఉంది అంటే మటుకు మీరు చేసిన ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు వేసే ఫ్యాట్స్ అనేవి బాగా కరగలేదని అర్థం. అంటే ఆయిల్ అది వేస్తామా, బటర్ అది వేస్తామా, బాగా కలపండి. అలా కాకుండా కరిగిందిలే, కలిపానులే అనుకుంటే ఇలాగే వస్తదనమాట కేక్. అందుకే పర్ఫెక్ట్‌గా మిక్సింగ్ అనేది చేయాలి. చాలామందికి కేకు పైన బాగా క్రస్ట్ లాగా వచ్చేస్తది. అంటే ఎలా వస్తది? పైన మొత్తం బ్రౌన్‌గా అయిపోతదనమాట. అలా అయిపోతుంది అంటే మీ అవెన్ గానీ, కుక్కర్ గానీ బాగా హీట్‌గా ఉంది అని అర్థం. అప్పుడు మీరు బేకింగ్ టైమ్‌ని, టెంపరేచర్‌ని ఒకసారి చూసుకొని మీరు బేక్ అనేది చెయ్యండి. అప్పుడు ఆ ప్రాబ్లమ్ అనేది రాదు. నేను ఒకే ఒక్కటి చాలా హ్యాపీ అవుతుంది ఏంటంటే, నేను పెట్టిన ప్రతి రెసిపీని మీ అందరూ ట్రై చేసి, నాకు ఫోటోస్ అనేవి పంపిస్తూ ఉంటారు కదా! నేను చాలా చాలా హ్యాపీ అవుతూ ఉంటాను. ఎందుకంటే, నేను పెట్టిన ప్రతి రెసిపీ పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పి మీ అందరూ నాకు నిరూపిస్తున్నారు. అంతకన్నా ఆనందం ఇంకేమన్నా ఉంటుందా? ఉండదు. మీకు ఈ ప్రాబ్లమ్సే కాకుండా వేరొక ఏదైనా ప్రాబ్లమ్ అన్నది వస్తే మటుకు కిందన కామెంట్స్‌లో అడగండి. ఒకవేళ ఇక్కడ అడగడానికి ఇష్టం లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. మన ఛానల్ నేమ్‌తోనే ఉంటుంది నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా. ఈరోజు నేను చూపించిన వీడియో అన్నది మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్‌ని. బేక్స్ అండ్ వ్లాగ్స్. ప్రేమతో మీ శ్యామల.